కాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఇప్పటికే ఆమె విడుదలకు రిలీజ్ వారెంట్ జారీ చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. కవిత తరపున భర్తతో పాటు బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర కోర్టుకు షూరిటీ బాండ్లు అందజేశారు. దీంతో కవిత విడుదల ప్రాసెస్ ను కోర్టు పూర్తి చేసింది. సాయంత్రం 7 గంటలకు తిహార్ జైలు నుంచి ఆమె రిలీజ్ కానున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో దాదాపు 5 నెలల తర్వాత జైలు నుంచి విడుదల కానున్నారు కవిత. కవితకు స్వాగతం పలికేందుకు ఢిల్లీలోని తిహార్ జైలు దగ్గరకు బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నాయి. గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, బాల్క సుమన్, ముత్తిరెడ్డి, కౌశిక్ రెడ్డి, వివేక్ సహా పలువురు జైలు దగ్గర ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో ఉన్నారు. మరోవైపు తిహార్ జైలు దగ్గర భారీ వర్షం పడుతోంది. కవితకు స్వాగతం పలికేందుకు ఢిల్లీలోని తిహార్ జైలు దగ్గరకు బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నాయి. గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, బాల్క సుమన్, ముత్తిరెడ్డి, కౌశిక్ రెడ్డి, వివేక్ సహా పలువురు జైలు దగ్గర ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో ఉన్నారు. మరోవైపు తిహార్ జైలు దగ్గర భారీ వర్షం పడుతోంది. మరింత సమాచారం మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, కవిత ఎన్ని గంటలకు రిలీజ్ కానుంది? కాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఇప్పటికే ఆమె విడుదలకు రిలీజ్ వారెంట్ జారీ చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. కవిత తరపున భర్తతో పాటు బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర కోర్టుకు షూరిటీ బాండ్లు అందజేశారు. దీంతో కవిత విడుదల ప్రాసెస్ ను కోర్టు పూర్తి చేసింది. సాయంత్రం 7 గంటలకు తిహార్ జైలు నుంచి ఆమె రిలీజ్ కానున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో దాదాపు 5 నెలల తర్వాత జైలు నుంచి విడుదల కానున్నారు కవిత. మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, కవిత ఎన్ని గంటలకు రిలీజ్ కానుంది? కాసేపట్లోనే కవిత తిహార్ జైలు నుంచి బయటికి రానున్నారు. సుమారు 7 గంటల ప్రాంతంలో కవిత బయటకు వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. బెయిల్కి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. గతంలో మనీష్ సిసోడియా విడుదలైనటువంటి సందర్భంలో కూడా ఆ రోజు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత బెయిల్కి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని కూడా ట్రయల్ కోర్టును పూర్తి చేసి అక్కడి నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ మెయిల్ అనేది కూడా తిహార్ జైలుకు సంబంధించినటువంటి అధికారులకు కమ్యూనికేట్ అనేది కూడా చేస్తారు. అది చేసిన తర్వాతే వారిని విడుదల చేస్తూ ఉంటారు. ఇది రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాసెస్. ప్రస్తుతం కవితకు సంబంధించి కూడా ఇదే ఫార్మాలిటీస్ అనేది కూడా నిర్వహిస్తారు. ఇప్పటికే పూచీకత్తుకు సంబంధించి 2 కేసుల్లో, ఇటు సిబిఐ కేసు అలాగే ఈడీ 2 కేసుల్లో కూడా 10 లక్షల రూపాయల చొప్పున పూచీకత్తు సమర్పించడంతో పాటు సెక్యూరిటీ బాండ్స్కి సంబంధించి కవిత భర్త అనిల్తో పాటు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఇద్దరు కూడా షూరిటీ సంతకాలు అనేది కూడా చేశారు. ఇక పాస్పోర్ట్కు సంబంధించి కూడా ట్రయల్ కోర్టు జడ్జి ముందు సరెండర్ చేయాలనేటువంటి నిబంధన ఒకటి ఉంది. వాటిని కూడా ఫుల్ఫిల్ చేస్తారు. ఈ మిగతా సంబంధించి ఏవైతే షరతులు ఉన్నాయో వాటన్నిటికి కూడా కవిత లోబడి ఉండాల్సి ఉంటుంది. సరిగ్గా మార్చి 15వ తారీఖున కవితను ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఈడీ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. సుమారు 10 రోజుల పాటు కవిత వారికి సంబంధించి కస్టడీలో, ఈడీ అధికారుల కస్టడీలో ఉన్నారు. 10 రోజుల తర్వాత సుమారు 26వ తారీఖున, మార్చి 26వ తారీఖున కవితను తిహార్ జైలుకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా కవిత తిహార్ జైల్లోనే ఉన్నారు. ఏప్రిల్ 11వ తారీఖున సిబిఐ కేసులో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఒక 4 రోజుల పాటు కవితను సిబిఐ కస్టడీకి ఇచ్చారు. ఆ తర్వాత తిరిగి 2 కేసుల్లో కూడా, సిబిఐ, ఈడీ 2 కేసుల్లో కూడా కవిత తిహార్ జైల్లోనే కస్టడీలో ఉన్నారు, జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. అప్పటి నుంచి కూడా బెయిల్ కోసం ఆమె అనేక ప్రయత్నాలు చేశారు. ఇంటరిమ్ బెయిల్ కోసం వాళ్ళ అబ్బాయిలకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటరిమ్ బెయిల్ ఇవ్వాల్సిందిగా ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టులో కవితకు ఊరట అనేది కూడా లభించలేదు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం కూడా కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా కవితకు ఎలాంటి ఊరట అనేది కూడా దక్కలేదు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 2 కేసుల్లో కూడా తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కవిత హైకోర్టును ఆశ్రయించినప్పటికీ హైకోర్టు కూడా కవితకు బెయిల్ ఇవ్వలేదు. సెక్షన్ 45 కింద బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ అప్పుడు జడ్జిమెంట్ అనేది కూడా ఇచ్చింది. సో ట్రయల్ కోర్టు అలాగే హైకోర్టు తీర్పులను సవాల్ చేస్తూ తాజాగా కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు ఈరోజు పూర్తి స్థాయి విచారణ వింది. గత విచారణలో ఈడీ కౌంటర్ దాఖలు చేయలేదు. దాంతో ఈ రోజుకు వాయిదా పడ్డది. ఈరోజు వాదనల సందర్భంగా కవితకు సంబంధించి న్యాయవాదులు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ అనేది కూడా పూర్తయింది. ఈడీ, సిబిఐ 2 కూడా ఛార్జ్ షీట్లు ఫైల్ చేశాయి. సెక్షన్ 45గా మహిళగా తను బెయిల్కు అర్హురాలు. గతంలో సుప్రీంకోర్టు ఈడీ కేసులో అరవింద్ కేజ్రీవాల్కు అలాగే మనీష్ సిసోడియాకు ఈడీ, సిబిఐ 2 కేసుల్లో కూడా బెయిల్ మంజూరు చేశారు కాబట్టి
కవితకు మరొకసారి ఈ కేసు విషయంలో ఈ 2 పిటిషన్లలో బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా వాదనలు వినిపించారు. ఇక సిబిఐ ఈడీకి సంబంధించి ఎస్పీ రాజు వాదనలు వినిపించారు. కవితకు బెయిల్ మంజూరు చేయొద్దంటూ వాదనలు వినిపించారు. గతంలో ఎవిడెన్స్ను ట్యాంపర్ చేసే విధంగా ప్రవర్తించడం కావచ్చు, లేకపోతే అక్యూజ్డ్గా ఉన్నటువంటి వాళ్ళను బెదిరించారు అనేది ప్రధానంగా కవిత పైన ఆరోపణలు చేశారు. అయినప్పటికీ కూడా ఇవి కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ట్యాంపరింగ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఫోన్ల మార్పిడి వంటి కీలక అంశాలకు సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ అయితే పాస్ చేశారు. దాంతోపాటు సెక్షన్ 45 ప్రకారము మహిళగా తనున్నారు, బెయిల్కు అర్హురాలు, సెన్సిటివ్గా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి కామెంట్స్ చేస్తూ 3 అంశాలు. ఒకటి, ఇప్పటికే విచారణ అనేది కూడా ఆల్మోస్ట్ ఈ కేసుకు సంబంధించి 2 కవిత పాత్రకు సంబంధించి ఛార్జ్షీట్ అనేది కూడా ఫైల్ చేశారు కాబట్టి ఆమె బెయిల్కు అర్హురాలు అంటూ కూడా బెయిల్ మంజూరు చేశారు. కొన్ని షరతులను అయితే విధించారు. దేశం దాటిపోవద్దు, ఒకవేళ దేశం దాటి వెళ్ళాలనుకుంటే ముందస్తుగా సమాచారం ఇవ్వడంతో పాటు ప్రస్తుతం పాస్పోర్ట్ను అనేది సరెండర్ చేయాలి, కేసుకు సంబంధించి ప్రభావితం చేసే విధంగా ఏ విధంగా కూడా ప్రయత్నం చేయకూడదు అనేది కీలకమైనటువంటి కండిషన్స్ పెట్టారు. దాంతోపాటు 10 lakhs పూచీకత్తు, వీటి 2 సెక్యూరిటీ సైన్స్ అనేది కూడా చేయాలనేది కండిషన్స్ ఉన్నాయి. వీటిని ఫుల్ఫిల్ చేస్తూ ప్రస్తుతానికైతే ఆ ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తయ్యాయి. కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు వీటికి సంబంధించినటువంటి అన్ని ప్రొసీడింగ్స్ అనేది కూడా పూర్తి చేసి కవితకు సంబంధించి విడుదలకు సంబంధించిన వారెంట్ని ప్రస్తుతం తిహార్ జైలుకి సమర్పించారు. ఆమెను బయటకు మరి కాసేపట్లోనే కవిత బయటకు వస్తుంది. ఆమెకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు ఇప్పటికే భారీగా ఇక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చారు. ఇంకా కేటీఆర్, హరీష్ రావు మాత్రం 2 రాలేదు. మిగతా అందరూ కూడా ఆల్మోస్ట్ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఆమెకు గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు ఇక్కడ చేరుకున్నారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. నాయకులతోటి తిహార్ జైలు ప్రాంగణం బయట ఇదే గేటు 3వ నెంబర్ గేట్ నుంచే కవిత బయటకు వస్తారు. దాంతో ఆమెకు భారీ వెల్కమ్ చెప్పేందుకు వీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు. పార్టీగా కష్టకాలంలో పార్టీగా అందరం కూడా తోడున్నామనేటువంటి మెసేజ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వీరందరూ వచ్చినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే చెప్తా ఉన్నారు. సో మరి కాసేపట్లోనే కవిత బయటకు వస్తారు. 7 గంటల తర్వాత కవిత బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత నేరుగా రాజ్యసభ ఎంపీ, ప్రస్తుతం బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు నివాసంలోనే ఈరోజు రాత్రి బస చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. రేపు మధ్యాహ్నం 2 తర్వాత ఇక్కడ నుంచి కవిత హైదరాబాద్కు బయలుదేరుతారనేది ప్రాథమికంగా మనకు ఉన్నటువంటి సమాచారం. రేపు ట్రయల్ కోర్టు ముందు ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఉంది. ట్రయల్ కోర్టులో జరిగేటువంటి విచారణలకు హాజరు కావాలి, వాటికి సంబంధించి సహకరించాలి అనేది కోర్టు పెట్టినటువంటి కండిషన్లో ఒకటి. రేపు ఈ ఛార్జ్ షీట్లకు సంబంధించినటువంటి విచారణ కూడా రేపు ట్రయల్ కోర్టులో ఉండడంతో దానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారా లేక వ్యక్తిగతంగా హాజరవుతారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. దాని తర్వాతే ఆమె హైదరాబాద్కు బయలుదేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అపర్ణ.